డబ్బులు ఉన్నాయా, సోర్స్ ఉందా, మీకు ఏమైనా ఎవరికాల బ్యాక్గ్రౌండ్ మంచి ఆస్తులు ఉన్నాయా, వీటితో నిమిత్తమే లేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డమైతే నువ్వు రైజింగ్ ఎట్లుంటో తెలుసా? బలముతో ఉదయించే సూర్యుని వలె. ఉదయించే సూర్యుడికి ఎంత బలం ఉంటుందంటే తనకన్నా ఎత్తున్న వాటి అన్నిటికన్నా ఎత్తుకెళ్ళిపోయేంత బలం ఉంటుంది. అది ఎక్కువైపోయే ప్రభావం తప్ప తగ్గే అవకాశం ఉండదు. ఈ రేంజ్ నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆత్మీయతలో, సేవలో నువ్వు అలాంటి ఒక గ్రోత్ చూడాలంటే నువ్వు తల్ల కిందలు తపస్సు చేసేది ఏమీ లేదు. పిచ్చి పిచ్చిగా దేవుని ప్రేమించడం వస్తే సరిపోతుంది. ఓ తన ప్రాణం కంటే ఎక్కువగా దేవుని ప్రేమించడం అనేది చాలా గొప్ప సంగతి, మామూలు విషయం కాదు. నేను ఎప్పుడూ చెప్పే ఒక మాట వినని వారి కోసం ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ వినని పిల్లారా. పరిశుద్ధత, పరువు అనండి. ఈ రెండు నీ ముందుకు వస్తే ఓటు ఎట్టేస్తావు. చాలా చోట్ల జరిగింది కాబట్టి చెప్తున్నా. ఎక్కడో గ్రామంలో ఉన్న వీధిలో స్వార్థ ప్రకటిస్తున్నావు, తిడతారు, ప్యాండీలు చల్లుతారు, కొడతారు, చెట్ల చెట్ట బూతులు తిడతారు. చెప్పు యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు, చంపేస్తాం, చంపేసుకో, బైబిల్ వదిలే, ఎన్ని చెప్పు. పోతే ప్రాణం పోవాలి కనుక ప్రభుని వదలం. కానీ అదే నడివీధుల బట్టలని లాగేస్తా ఉంటే అనాథ బిడ్డని, బానిస బిడ్డని కొడుకులకి ఇట్లా చేసుకొని కన్న తల్లిలాగా చూస్తే కన్న తల్లి మీద నాకు హాయిత్యం చెప్పిన దరిద్రుడు, భ్రష్టుడు, నీచుడు, నికృష్టుడు అందరికి నిజంగా వేపించారు, నిజంగా కూని కోర్లు చేస్తున్నారు పట్టుకొని. పోలీసులు దంతున్నారు, ఎంత పని చేసేవారు దుర్మార్గుడా. చిచ్చి చిచ్చి చిచ్చి, నీలండు వల్ల ఎవడు పేదోని చేర్చుకోవడం కూడా మనసు రావట్లేదురా, నీ వల్ల నాశనం అయిపోయిందిరా. లేదండి నేనేం తప్పు చేయలేదు. ఎవడంటాడు, ఎవడు నమ్ముతాడు? అందరి దృష్టిలో ఇతను ఒక నేరస్తుడే కదా, మా ఇంట్లో ద్రోహం చేసినాడే కదా. నేను అంటాను, శిక్ష కంటే ఇది చాలా ఎక్కువ కదా. 2 నెలల్లో, 3 నెలల్లో, 6 నెలల్లో జైలు కంటే ఈ ఘోరమైనటువంటి నింద భరించడం చాలా కష్టం. డబ్బులు ఉన్నాయా, సోర్స్ ఉందా, మీకు ఏమైనా ఎవరికాల బ్యాక్గ్రౌండ్ మంచి ఆస్తులు ఉన్నాయా, వీటితో నిమిత్తమే లేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డమైతే నువ్వు రైజింగ్ ఎట్లుంటో తెలుసా? బలముతో ఉదయించే సూర్యుని వలె. ఉదయించే సూర్యుడికి ఎంత బలం ఉంటుందంటే తనకన్నా ఎత్తున్న వాటి అన్నిటికన్నా ఎత్తుకెళ్ళిపోయేంత బలం ఉంటుంది. అది ఎక్కువైపోయే ప్రభావం తప్ప తగ్గే అవకాశం ఉండదు. ఈ రేంజ్ నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆత్మీయతలో, సేవలో నువ్వు అలాంటి ఒక గ్రోత్ చూడాలంటే నువ్వు తల్ల కిందలు తపస్సు చేసేది ఏమీ లేదు. పిచ్చి పిచ్చిగా దేవుని ప్రేమించడం వస్తే సరిపోతుంది. ఓ తన ప్రాణం కంటే ఎక్కువగా దేవుని ప్రేమించడం అనేది చాలా గొప్ప సంగతి, మామూలు విషయం కాదు. నేను ఎప్పుడూ చెప్పే ఒక మాట వినని వారి కోసం ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ వినని పిల్లారా. పరిశుద్ధత, పరువు అనండి. ఈ రెండు నీ ముందుకు వస్తే ఓటు ఎట్టేస్తావు. చాలా చోట్ల జరిగింది కాబట్టి చెప్తున్నా. ఎక్కడో గ్రామంలో ఉన్న వీధిలో స్వార్థ ప్రకటిస్తున్నావు, తిడతారు, ప్యాండీలు చల్లుతారు,